ఖమ్మం జిల్లాలో పలు గ్రామాల్లో ప్రజల వద్దకే సీనన్న కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆయా గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాలేరు ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచానని, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని ఆయన చెప్పారు. త్వరలోనే ఇల్లు లేని వారికి ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి మొదలవుతాయని పొంగిలేటి చెప్పారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ గ్రామం 2 సార్లు వచ్చాను. నాకు తెలిసి ఇది 3వ సారి అనుకుంటాను. గ్రామ సమస్యల విషయంలో అదే రకంగా వ్యవసాయానికి సాగునీరు గతంలో ఒక ఎస్టిమేట్ చేసిందని మల్లారెడ్డి గారు మిగతా పెద్దలు చెప్పారు. ఆ ఎస్టిమేట్ ఏంటో ఒకసారి నీరు సమస్యని ఎలా పరిష్కరించాలనో కూడా తప్పకుండా పరిష్కరిస్తాను. ఇంకా ఇందిరమ్మ ఇల్లు విడతల వారీగా రాబోయే ఈ 5 సంవత్సరాల్లో ఈ ఊర్లోనే కాదు, ఈ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రమంతా సమృద్ధిగా ఇళ్ల స్థలాలతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, మంత్రిగా నాది. కొంతమంది తమ్ముళ్ళు కొత్త రేషన్ కార్డు అన్న అడిగాడు. నిజం, ఈ ఎన్నికల కోడ్ అయిపోవడంతోనే కొత్త రేషన్ కార్డుతో పాటు అర్హులైన వాళ్ళు పెన్షన్లు, అది గౌడ సంఘ నాయకులు కావచ్చు, పద్మశాలి వారు కావచ్చు, తప్పకుండా వారు అడిగిన న్యాయమైన పెన్షన్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ పక్షాన్ని నేను చేపడతాను. ఒక్కటి మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఏదో ఇవాళ అడగటం మర్చిపోయాను, రేపు మళ్ళీ కష్టం వస్తే సీనియర్ని అడిగితే ఏమని అనుకుంటాడేమని ఏ ఒక్క కార్యకర్త, ఏ ఒక్క అభిమాని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. నిత్యము మీకు అందుబాటులోనే ఉంటా. ఎప్పుడు కష్టం వచ్చినా సుఖంలో మీ పక్కన లేకపోయినా, మీ కష్టం వస్తే మీ పెద్ద కొడుకుగా రాజకీయ డైలాగ్ కాదు, 100కి 100% మీకు అండగా ఉంటా, కాపాడుకుంటా.